వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ రుతు. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో నిన్ననే మా హస్బెండ్ కుంభమేళా నుంచి రిటర్న్ అయ్యారనమాట. లైక్ నైట్ 3 అయింది వచ్చేసరికి. సో ఎట్లా ఉండే సో ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా వదినది బేబీ షవర్ ఉందన్నమాట, శ్రీమంతం. సో ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఈవినింగ్ ఉంది, ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కోసం రెడీ అవ్వడం అవంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాను, బట్టలు అవన్నీ. సర్దీలు అయితే అస్సలు ఎవరికి తగ్గలేదు. దగ్గు, కాఫ్, సర్ది, ఎన్ని మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు. ఎండం స్టార్ట్ అయిపోయింది. ఫెబ్లో ఇట్లుంటే ఒక మేల్ ఎట్లుంటుంది. అందరూ చాలా వాటర్ తాగండి, ప్లీజ్. ఫ్రూట్స్, వాటర్ తాగుతూనే ఉండాలి, తింటూనే ఉండాలి. సో చూస్తూ ఉండండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా లక్కీకి నిన్నటి నుంచి సర్ది స్టార్ట్ అయింది, అందుకే ముఖం మొత్తం కళ్ళన్నీ ఇట్లా ఉబ్బిపోయినట్టున్నాయి. देखो सर्दी हुआ लक्की को. ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి మమ్మీ వాళ్ళేమో కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసారనమాట. అత్తలు, మమ్మీ, పిన్ని అందరు కలిసి కుకింగ్ చేస్తారు. మీకు ఆల్రెడీ నా షార్ట్స్ చూస్తే తెలిసే ఉంటుంది. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మమ్మీ వాళ్ళే కుక్ చేస్తారు. సో యాక్చువల్లీ బయట హండీ ఆర్డర్ చేద్దామని అనుకున్నారు, చికెన్ బిర్యానీది. సో చికెన్ తినద్దని చెప్తున్నారు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళు మటన్ మనమే వండేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. సో ఇక్కడ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు లైక్ ఎట్లా చేయాలి మటన్ ఏంది అనేది. సో ఇక్కడ మా అమ్మమ్మ కూడా వచ్చారు. సో తనని కూడా మీట్ అయ్యాము, అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇక్కడ మటన్ చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. సింపుల్గా లైక్ ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా మటన్ వేసేయాలన్నమాట. పుదీనా, కొత్తిమీర ఇంకా మటన్ వేసేసి మంచిగా మటన్ని ఆయిల్లోనే ఉడకనివ్వాలన్నమాట. సో అది ఉడికిపోయిన తర్వాత అందులో టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా పొడి, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి అనమాట. సో అది వేసేసి సింపుల్గా మటన్ కర్రీ చేసేస్తున్నారు. ఇక్కడ మా అత్త వచ్చేసి చెల్లి వాళ్ళ బాబుని ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. వాడికి ఆ పాటలు అంటే ఇష్టం. నేను పాట పెట్టలేదు, మళ్ళీ కాపీ రైట్ వస్తుందని చెప్పేసి ఇంకా మా అత్త వచ్చేసి ఇక్కడ డాన్స్ ఆడుతుంది, వాడేమో చూస్తున్నాడు. సో ఇట్లా మంచిగా టైంపాస్ అయిపోయింది. ఇంకా మటన్ దగ్గరకు వస్తే అయిపోయిందనమాట. లైక్ టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి తగినంత వాటర్ వేసేసి మంచిగా ఉడకనిచ్చేయాలన్నమాట. సో చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఏంటంటే మటన్లో మనం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగా వేస్తేనే ఆ స్మెల్ అనేది ఉండదు, మీట్ స్మెల్ ఉంటుంది కదా. సో అది చూసుకోండి. ఇంకా బయట వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు మటన్ వండుతున్నారు కదా. ఇక్కడ మా మమ్మీ ఏమో లైక్ శ్రీమంతం అప్పుడు కంపల్సరీగా పులిహోర ఇంకా పెరుగన్నం ఇవన్నీ చేస్తారు కదా. సో దానికి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఇంకా చూస్తూ అట్లా టైం అయిపోయింది. ఇంకా నేను మా అక్క కూడా వచ్చేసినారు. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయినాను. ఇక్కడ వచ్చేసి మా అక్క మా వదినని రెడీ చేస్తున్నారు. మా అక్క చాలా బాగా రెడీ చేస్తారు, అందరినీ తనే రెడీ చేస్తారనమాట. సో ఇంకా మా వదిన కూడా అక్క వచ్చేసరికి వెయిట్ చేసిన తర్వాత ఇంకా తను రాగానే శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ అదంతా చేయించుకుంటున్నారనమాట. సో నాకైతే ఇవన్నీ అస్సలు రావు, నాది నాకు చేసుకోవడమే రాదు. ఇంకా పక్క వాళ్ళకి ఇంకా ఏం చేస్తాం చెప్పండి. సో ఇంకా అందరం మంచిగా రెడీ అయిపోయి ఇంకా బయట ఇక్కడైతే స్టేజ్ ఏం వేయలేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా చేసినారనమాట. సో
సో ఇంకా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇంకా మేమందరం సెట్ చేసుకుంటున్నాం అనమాట. అన్ని చేసిన పిండి వంటలు అవన్నీ చేశారనమాట మమ్మీ వాళ్ళు. లైక్ మురుకులు కానీ, అరిసెలు, సకినాలు, సొజ్జ పోలలు అంటారు అవి, సో ఇంకా ఏమంటారు గర్జలు అండ్ బాదుషా బయట నుంచి తెప్పించారనమాట. ఇవన్నీ చేశారు కదా, సో అన్ని ప్లేట్స్లలో పెట్టేసి అక్కడ వాళ్ళ ముంగట పెట్టాలన్నమాట. సో అది ఒక ట్రెడిషన్ అనమాట. సో ఇక్కడ మా పెద్దమ్మ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అవన్నీ పెట్టారు కదా, లైక్ ఫ్రూట్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, మళ్ళీ తన కోసం శారీ అవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి బొట్లు అవన్నీ పెట్టేసి గంధం పెట్టేసి అండ్ ఇంకా అవన్నీ ఒడి నింపుతారనమాట. ఏవేవైతే చేశారో అవన్నీ వాళ్ళకి ఒడి నింపుతారనమాట. ఇది ఒక ఏమంటారు, మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, మేమైతే ఇట్లా చేస్తామన్నమాట. అందరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరూ ఇలాగే చేయాలని ఏం రూల్ లేదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి, మేమైతే ఇట్లా చేస్తామన్నమాట. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి బాగుంది వీడియో అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ చేసిన తర్వాత ఇంకా మా అక్క, మళ్ళీ తర్వాత పెద్దక్క, అత్తలు అందరు కలిసి ఇంకా బ్యాంగిల్స్ ఎక్కేయడము ఇవన్నీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ నేను కూడా పెట్టేసినాను, బొట్టు అవన్నీ పెట్టేసి బ్యాంగిల్స్ ఎక్కించినాను అనమాట మా వదినకి. ఇంకా అందరూ ఫ్యామిలీ నించొని ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. లైక్ ఎవరి బ్లెస్సింగ్స్ వాళ్ళు ఇచ్చేసి ఫోటో దిగేసి ఇంకా తినేసి వెళ్ళిపోవడమే కదా. సో చాలా లేట్గా స్టార్ట్ అయింది అనమాట ఫంక్షన్. ఇంకా అందరం మంచిగా మా వదినకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసినాం. ఆమె వాళ్ళ బేబీ మంచిగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ ఇంకా అక్కడ పెట్టడం కూడా స్టార్ట్ చేసేసినారు, లైక్ అరేంజ్ చేయడం స్టార్ట్ చేసేసినారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. లైక్ వడి నింపుతారు కదా, సేమ్ నేను ఎట్లా అయితే అన్ని పిండి వంటలు చేసుకొచ్చామో వాళ్ళు కూడా అలాగే చేసుకొని వచ్చేసి తన వడి నింపుతారనమాట. స్వీట్ల కోసం లొల్లి పెట్టుకుంటారా మీరు?
సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము మా అక్క చెల్లెలం అందరం కలిసి వదినలతో పాటు ఫొటోస్ మంచిగా క్లిక్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఆడపిల్లలం కదా మేము, లైక్ అక్క చెల్లెలం కదా మా అన్నయ్యకి. సో వాళ్ళు శారీస్ పెట్టారనమాట. సో దాన్ని కూడా మంచిగా అన్ని పిక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత అందరం మంచిగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేశాం అన్నమాట. కవిత మీనా ఇక్కడ జరు సోనీ నేను ఎవరైనా గుంజుకురని ఇదేమన్నా దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సింధు నవ్వు. ఇంకా ఫుడ్కి వచ్చేస్తే మటన్ కర్రీ, బగారా రైస్, సోరకాయ పప్పుచారు, పెరుగు ఇవన్నీ ఉన్నాయన్నమాట. పులిహోర దద్దోజనంతో పాటు. సో నాకైతే ఈ మధ్య అసలు నాన్ వెజ్ తినాలనే అనిపించట్లేదు. మటన్ కూడా నేను ఎక్కువ తినాను, ఇంకా చికెన్ అయితే ఇప్పుడు తినడమే లేదు. సో కొంచెం అట్లా తినేసినాము. తిన్నాక ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా, మా మమ్మీ, మా పెద్దమ్మ, ఇంకా మా పిన్ని ముగ్గురు కలిసి ఫోటోలు దించుకున్నారు. అండ్ ఇంకా మేము కూడా అందరం అట్లా ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినామన్నమాట. సో ఇది ఒక చిన్న వీడియో అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.